ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగే కొన్ని వరుస సంఘటనలు అందరినీ కూడా కలవరపెడుతున్నాయి, నివ్వరపోయేలా చేస్తున్నాయి, ఓ రకంగా షాక్కు గురి చేస్తున్నాయి. మరి ఆ సంఘటనలు ఏంటి అంటే కుటుంబ ఆత్మహత్యలు. ఆత్మహత్యల గురించి మనం విన్నాం, కానీ ఈ మధ్యకాలంలో సరికొత్తగా కుటుంబ ఆత్మహత్యలను చాలా మనం కేసెస్ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు వీటి వెనక ఉన్నటువంటి సామాజిక కోణం ఏంటి, అలాగే ఈ హత్యలు ఇలా జరుగుతూ ఉంటే సొసైటీకి మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి, అలాగే ఈ హత్యల వెనుక ఉన్నటువంటి కారణాలని పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేశారా, అలాంటి అనేక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో వార్తల్లో అందరూ కూడా చూసే ఉంటారు, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కూడా, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సిటీలో కూడా అంబర్పేటలో, అలాగే వనపర్తిలో, అలాగే మనం ఇక్కడ చూస్తే నెల్లూరులో, చిత్తూరులో, ఇలా అనేక ప్రాంతాల్లో అది ఆత్మహత్యలు, కుటుంబ ఆత్మహత్యలు ఎలా ఉన్నాయంటే చదువుకున్న వాళ్ళు, మామూలుగా చిన్న చిన్న పనుల్లో ఉన్నవాళ్ళు, అలా వ్యత్యాసం లేకుండా చాలా అందరూ కూడా ఇటువంటి దీంట్లో ఉండడం ఇది దురదృష్టకరం. అసలు ఈ కుటుంబ ఆత్మహత్యలు బలవన్ మరణాలు అనేటువంటిది ఒక వేవ్ లాగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఫోర్ సైడ్స్ టీవీ దీని గురించి మాట్లాడాలి అని ముందుకు వచ్చింది. ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీస్ ఈ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా మరోమార ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే దెర్ ఈజ్ నో డెడ్ ఎండ్ ఫర్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ సినేరియో. మామూలుగా మనం అందరూ కొన్ని సందర్భాల్లో ఎవరికైనా కూడా జీవితంలో అనిపిస్తుంది, ఇక దీన్ని మించి మనం ముందుకు వెళ్ళలేమేమో, ఇక ఇక్కడితో ఆగిపోతుందేమో అనేటువంటి కొన్ని భావాలు, నిరాశ, అది పెరిగిపోయి డిప్రెషన్గా మారి అది ఒక రకంగా ఒక సైకోసొమాటిక్ ఒక రకమైనటువంటి టెండెన్సీగా మారిపోవడం, అండ్ దట్ లీడ్స్ టు సచ్ వైల్డ్ డెసిషన్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ అండ్ గుడ్ డెసిషన్స్ కావు, ఇవి వైల్డ్ డెసిషన్స్. కాబట్టి ఇలాంటి డెసిషన్స్ కొందరు రావడం, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కానివ్వండి, లేకుంటే వాళ్ళ మధ్య కన్సెన్సస్ కుదిరి కానివ్వండి, అలా రావటం, అలా ఈ ఆత్మహత్యలు, ఈ బలవన్ మరణాలకు దారితీస్తూ ఉన్నాయి. సంఘటనల వారీగా మనం చూసినట్టయితే అబ్బాయి యొక్క మానసిక స్థితి బాలేదని, అతను గనక తల్లి తండ్రి లేని నేపథ్యంలో అతను ఎలా బ్రతుకుతాడో అనేటువంటి ఒక తీవ్రమైన ఆందోళనతో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విశ్రాంత ఉపాధ్యాయుడైనటువంటి అతను, ఆ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ అనిపించింది. ఎందువల్ల అంటే ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సాధ్యాసాధ్యాలు ఆయనకు తెలుసు. కానీ ఇటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చారు? ఇక కొన్ని సందర్భాల్లో అయితే నిజామాబాద్ దగ్గర ఒక వ్యక్తి తన పిల్లలను తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీలో పడిపోవటం, అలా డ్రౌన్ అయి మునిగిపోవటం, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, సింహావలోకనం చేసుకుంటే ఏదో ఎస్కేప్ కావడమే ఆ ప్రాబ్లం నుంచి, దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ అని ఆ ఫ్యామిలీస్ కానీ, ఆ మెంబర్స్ కానీ, ఆ సంబంధిత విక్టిమ్స్ కానీ అనుకుంటూ ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ద ఓన్లీ పాసిబుల్ డోర్ ఫార్ దెమ్ ఏంటి అంటే టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, దానికి డెత్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ అని అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలి అంటే డెత్ అనేటువంటిది ఇట్ ఈస్ లైక్ యాక్సెప్టింగ్ ద డిఫీట్. అందువల్ల ఫస్ట్ ఆ ఫ్యామిలీస్ కానివ్వండి, ఇంకొకటి ఈ మధ్యకాలంలో వేవ్గా వచ్చినటువంటి నేచర్లోనే మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దట్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మనం ఎందుకు ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నామంటే ఈ వేవ్ అనేటువంటిది సొసైటీలో ఏర్పడింది. దీనివల్ల మరికొన్ని ఫ్యామిలీస్ కూడా ఇటువంటి బారిన పడి మళ్ళీ న్యూస్లోకి రావటం అనేటువంటిది జరగరాదు అనేటువంటి ఒక సదుద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఏదైనా ఫ్యామిలీ క్రైసిస్లో ఉంటే ఎవరిదైనా సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ, మానసికమైన ఒత్తిడి ఉన్నట్టయితే అలా తీసుకోవచ్చు. మానిటరీగా ఉంటే కూడా మీకు సంబంధిత ఎవరైనా ట్రస్ట్వర్ది పర్సన్స్ దగ్గర వెళ్ళి మాట్లాడి ఇష్యూని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లంకైనా కూడా డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కేవలం మనకు స్ట్రైక్ కాకపోవచ్చు. ఎందువల్ల అంటే అంత ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు సమాజంలో ఒత్తిడి పెరిగిపోయిందండి. నిరుద్యోగం ఒకటి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు. ఈ ఆత్మహత్యల్లోనే ఒకరు హోటల్ బిజినెస్ చేశారు, అందులో
అతను లాస్ అయిపోవడం వల్ల అప్పులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, బయట వడ్డీ శాతం కూడా అబ్నార్మల్గా పెంచేశారు కొంతమంది థర్డ్ పార్టీస్, ప్రైవేట్ వాళ్ళు. మరి వాళ్ళ యొక్క వేధింపులు కూడా అసలు తట్టుకోలేనటువంటి స్థితిలో ఉండటం వల్ల కూడా వీళ్ళందరూ ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళిపోయారు. మరి ఈ నేపథ్యాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ముందు ఇటువంటి సిచ్యువేషన్ సినేరియో జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి. ఎందువల్ల అంటే ఒక రకంగా ఫ్లో అనేది ఉన్నప్పుడు మనిషి ఎలా వెళ్ళిపోతున్నాడంటే అసలుకు ఇక ఇలాగే ఉంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాడు. కానీ ఎప్పుడు కూడా టైమ్స్ అన్నీ మనకు ఫేవరబుల్గానే ఉండవు కాబట్టి, గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అన్నీ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు ప్లాన్. ఒక బఫర్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏదైనా లాస్ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదైనా సడన్గా అనుకోని ఒక అవరోధం వచ్చినా మనం నిలదొక్కునే ఒక విధానాన్ని మనం ఏర్పరచుకోవాలి. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ప్రపంచంలో అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇది ఏఐ జనరేటెడ్ ఒక ఎరా కాబట్టి ఎండ్లెస్ ఆపర్చునిటీస్ మీకు ముందు ఉన్నాయి. మీ పర్టికులర్ కోర్సో, మీ పర్టికులర్ మార్క్సో, లేక మీ పర్టికులర్ ర్యాంక్సో ఇవి మీరు అనుకున్నంత ఇంపార్టెంట్ కాదు. అవి ఒకంతవరకే వాటి ఇంపార్టెన్స్, కానీ అవే లైఫ్ కాదు. అది మేబీ ఈ పర్టికులర్ ఇప్పుడు దీంట్లో ఒక అంత ర్యాంక్ వస్తే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. యూ కెన్ కాంట్రిబ్యూట్. అసలు ఈ ప్రపంచంలో ఎన్ని వాస్ట్ విస్టాస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయడం లేదు. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని అందుకోండి. ఈ మధ్యకాలంలోనే ఒకరిని చూసాం. ఒకరు ఎంబీబీఎస్ఏ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు, సీట్ రాలేదు, సరే వేరే కోర్స్ చేశారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం సివిల్ సర్వీసెస్ మీద దృష్టి పెట్టి సివిల్ సర్వీసెస్లో తెచ్చుకున్నారు. నౌ హీఈస్ లీడింగ్ అ వండర్ఫుల్ లైఫ్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్. ఆపర్చునిటీస్ ఉంటాయండి, డెఫినెట్గా ఉన్నాయి కూడా. మనం ఎక్స్ప్లోర్ చేయలేక అయిపోయింది అనుకుంటున్నాం, కానీ ఆ డార్క్నెస్ అనేది రాకూడదు. ముఖ్యంగా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలపై విపరీతమైన ప్రెషర్ పెట్టకూడదు. మామూలుగా చదువు వరకు డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అప్లయింగ్ ప్రెషర్. ఆ తేడా తెలియక పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే డిసిప్లిన్ చేస్తున్నాం అనే ఒక నేపథ్యంలో ప్రెషర్ను పెంచుతున్నారు. అండ్ అన్డ్యూ ప్రెషర్, ఇంకోటి అన్వాంటెడ్ చాయిసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అన్డ్యూ ప్రెషర్ ఎంత రాంగో అన్వాంటెడ్ చాయిసెస్ అంటే తన మనసులో తమ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా కావాలి అని ఒక ఐడియాతో వాళ్ళకు అటువంటి ఒక నేపథ్యాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దటం కూడా తప్పే. అలా స్టూడెంట్స్లో వచ్చేటువంటి క్రైసిస్ కూడా ఇలా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇక ఫ్యామిలీస్ విషయం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్యామిలీస్ కూడా ముఖ్యంగా కొన్ని ఫ్యామిలీస్లో అనుమానాల మధ్య, అంటే ఒకరిపై ఒకరి అనుమానాల మధ్య కూడా అనేక రకాలైనటువంటి ఇలాంటి బలవన్మరణాలు, సామూహికంగా మొత్తం ఫ్యామిలీ అయిపోవడం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకునే ముందు పాసిబిలిటీస్ గురించి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ ప్రాబ్లం వెళ్ళిపోయినట్టు కాదు, అసలు ప్రాబ్లంను ఛేదించడంలో ఉంటుంది అసలైన శక్తి. వన్స్ మీరు ఆ ప్రాబ్లంను క్రాక్ చేశారంటే అసలు ఇమ్మెన్స్ మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే మీరు ఆ ప్రాబ్లంను దాటి వెళ్ళగలరు అనేటువంటి ఒక ఒక కాన్ఫిడెన్స్ అంటారు కదా, ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ ఒకటి మనిషిలో ఉండాలి. సామాజికంగా కూడా అవేర్నెస్ ఇప్పుడు బాగా తగ్గుతోంది కాబట్టి పెంచుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి రకరకాలైన పోకడలను కూడా పెద్దలు గమనిస్తున్నారు కాబట్టి ఈ సమాజం ఒక పద్ధతిగా ఉండాలి అంటే అందులో ఉన్న ప్రతి మెంబర్ కూడా తను చేసేటువంటి విద్యుక్త ధర్మాలని సరిగా నిర్వహించాలి. ఎవరి మీద నెట్టేయడం కాకుండా ఫస్ట్ మనం ఇఫ్ వీఆర్ రైట్ విత్ అవర్ సెల్ఫ్స్ దెన్ ద సొసైటీ స్లోలీ ఇట్ బిల్డ్స్ అప్. అలాంటి ఒక విద్యార్థి దశలోనే లైఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోసెస్. అది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చికాకులు, గందరగోళాలు, డెడ్ ఎండ్స్ ఉంటాయి, కానీ వాటిని దాటుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక మార్గదర్శకం ఇచ్చే విద్య కూడా అవసరం. విద్యార్థి దశలో అటువంటిది వచ్చిందంటే ఆ విద్యార్థులు అలాగే వాళ్ళు పెద్దగైనాక ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కూడా ఏదైనా సమస్య వస్తే పోరాడి ఖచ్చితంగా దానిపై విజయం సాధించే ఒక నేపథ్యం ఉండాలే కానీ సమస్యకి ఎప్పుడు కూడా తల ఒగ్గేది అది నిజమైనటువంటి సొల్యూషన్ కాదు. యు ఆర్ యాక్సెప్టింగ్ ద డిఫీట్. దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ వాంటెడ్ హియర్. అందుకే ఈ కుటుంబాలు ఏవైతే వెళ్ళిపోయినాయో నిజంగా ఆ ఫ్యామిలీస్ గురించి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. కానీ ఒక్కటి మనం
ఈ వేవ్ అనేది స్ప్రెడ్ కాకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. ఎవరైనా డిస్ట్రెస్లో ఉన్న సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ, మంచి సూచన సలహాలు ఇవ్వటం, అలాగే ఆ ఫ్యామిలీస్ కూడా బయటపడడానికి మార్గాలు చాలా ఉంటాయి. మీరు అనుకున్నట్టు ఇలా వెళ్ళిపోతే, మనం ఆ మధ్య ఒక ఐటీ ఎంప్లాయీ విజయారెడ్డి కేసు కూడా మనం చూసాం. అక్కడ కూడా ఆమె వారిద్దరి పిల్లల్ని కూడా తీసుకొని ఒక ట్రైన్ ఇన్సిడెంట్ కూడా మీ అందరికీ తెలిసిందే కాబట్టి దట్ వాజ్ రియలీ హారిబుల్ అండ్ గ్రూసమ్. మరి అలాంటి డెసిషన్స్ పెద్దలు తీసుకోరాదు. దానివల్ల చిన్నపిల్లల భవిష్యత్తు కూడా చూడండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ పిల్లలు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి అలాంటి డెసిషన్స్ తీసుకోరాదు. మనకు ఏదైనా ఒత్తిళ్ళు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఎంత కఠినమైన సమస్యలు ఉన్నా కూడా సమస్య ఉంది అంటే పరిష్కారం ఉందనే అర్థం. ఇది బాగా తెలుసుకోవాలి. ఒక కాయిన్ వన్ సైడెడ్ కాయిన్ ఎప్పుడు ఉండదు కదా. ఒక సమస్య ఉంది అంటే డెఫినెట్లీ ది అదర్ సైడ్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ దట్. మరి అలాంటి సొల్యూషన్ కోసం మనం వెతకాలి, లేదా తెలిసిన వాళ్ళతో తెలుసుకోవాలి, లేదా కొంత టైం ఇవ్వాలి. మనకు తెలియక మిగతా వాళ్ళు మనకు చెప్పకపోయినా పర్వాలేదు, లెట్ us గివ్ సమ్ టైమ్ టు అస్. ఆ టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఏదైతే ఇంపాసిబుల్ అని అనిపిస్తుందో కొన్ని రోజులకు అది పాసిబుల్ అని మనమే తెలుసుకుంటాం. కాబట్టి లెట్ us గివ్ టైమ్ టు అవర్ సెల్వ్స్, మన ఫ్యామిలీస్ను. అలాగే ఈ వేవ్ను మాత్రం డెఫినెట్గా కంటిన్యూ కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సమస్య రాగానే వెంటనే దాని నుంచి మనం దూరం వెళ్ళిపోవడానికి ఇది ఒక్కటే మార్గం అనుకోవడం ఇట్ ఈస్ అటర్ ఫులిష్నెస్. దానికంటే మనం ఆలోచించాలి, నింపాదిగా దానిపై ఒక అవగాహన పెంచుకుంటే సొల్యూషన్ అనేది తప్పక మనకు దొరుకుతుంది. కాబట్టి లెట్ us స్టే యునైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి గురించి మనం వాళ్ళ యొక్క ఆ నిర్ణయాల గురించి మనం ఇప్పుడు తప్పు పట్టడానికి ఈ ప్రోగ్రామ్ చేయటం లేదు. మనం ఏమంటే ఇటువంటి టెండెన్సీ స్ప్రెడ్ కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాబట్టి క్రైసిస్లో ఉన్న ఫ్యామిలీస్ ఫస్ట్ దాన్ని ఫ్యామిలీ పరంగా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లమ్ని క్లాసిఫై చేస్తూ, కేటగరైజ్ చేస్తూ, విభజించుకుంటూ పోతామో ఫోకస్ చేయగలం. అక్కడ ఏదో ఒక ఎలిమెంట్ మనకు ఖచ్చితంగా ఫేవరబుల్గా అనిపించి దాని ద్వారా మొత్తం పజిల్ని కూడా సాల్వ్ చేసుకోగలం. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. అలాగే కొన్ని మంచి సామాజికమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి, మంచి ఛానల్స్ ఉన్నాయి. ఏదైనా ఒక మార్గం అనేటువంటిది ముందు మనం కనుక్కోవాలి. అది వచ్చే వరకు ఓపిక పట్టాలి. సో దట్ వే వీ కెన్ సేవ్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.